హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు నేను మీకు శనగపప్పుతో ఒక టేస్టీ స్వీట్ ఐటెం అయితే చూపిస్తున్నానండి. 5 నిమిషాల్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది. పిల్లలు స్కూల్ నుండి రాగానే వారికి చాలా ఈజీగా ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే ఒకసారి ఈ ప్రాసెస్లో వేయించిన శనగపప్పు వేసుకొని స్వీట్ చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా హెల్దీ కూడా. నేను ఈ వీడియోలో ఈ స్వీట్కి అసలు షుగర్ లేకుండా హెల్దీగా బెల్లంతోనే చేస్తున్నారండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి అయితే చూసేద్దాం. మరి ఇదిగోండి, ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇది వేపిన శనగపప్పు అండి, మనం పుట్నాల పప్పు అంటాం కదా అది. నేనైతే ఇది ఒక 1 కప్ అయితే తీసుకుంటున్నాను. ఈ పుట్నాల శనగపప్పుని దీన్ని మనం పొడి చేసుకోవాలండి మిక్సీ జార్లో. తర్వాత ఇవి డ్రై ఫ్రూట్స్ అండి. నేనేమో జీడిపప్పు, అలాగే బాదం పప్పు, తర్వాత కిస్మిస్, ఇంకా తర్వాత నా దగ్గర పొచ్చి గింజలు ఉన్నాయి, అవి కూడా తీసుకున్నాను నేను. మీ దగ్గర ఏముంటే అవి తీసుకోండి. నేనైతే నా దగ్గర ఉన్నవైతే తీసుకున్నాను. ఇంతవరకు అయితే తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్. ఇప్పుడు ఒక 1 కప్ వరకు బెల్లం అయితే తీసుకుంటున్నాను. ఈ బెల్లము మీకు స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి. 1కి 1 అయితే యాడ్ చేసుకుంటారు, కానీ కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే ఫుల్గా వేసుకోకుండా ఒక 1 కప్కి కొంచెం తక్కువ వేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇది ఇలాచీ పౌడర్ అండి. నేను షుగర్ వేసుకొని ఇలాచీ పౌడర్ ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఇవండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే మనం ఈ పుట్నాల పప్పు ఉంది కదా, దీన్ని అయితే మనం మిక్సీలో వేసుకొని పౌడర్ పట్టేసుకుందాం. దీన్ని ఇలా కొంచెం బరగ్గా పౌడర్ పట్టుకోవాలి, మరి పౌడర్లా కాకుండా. చూసారు కదా, ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. మరి మెత్తగా స్మూత్గా అయితే పట్టుకోవద్దు. కొంచెం పొడి పొడిలాడుతూ అక్కడక్కడ పలుకుల్లా ఉంటేనే బాగుంటుంది స్వీట్కి అయితే. చూడండి, నేను ఇలా అయితే పట్టుకొచ్చాను. ఇప్పుడు ఈ పౌడర్ని గీలో అయితే ఫ్రై చేసుకోవాలండి. నేను ఇందాక గీ చెప్పడం మర్చిపోయాను కదా, గీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని గీలోనే ఫ్రై చేసుకోవాలి. ఇది గీ అండి. నేను ఇప్పుడు ఈ గీలో అయితే ఆ పుట్నాల పప్పుని అయితే పౌడర్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇదైతే హోమ్ మేడ్ గీయే. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నేను నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఒక 2 to 3 స్పూన్స్ వరకు వేసుకోండి. నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. నెయ్యి ఎక్కువగానే పడుతుంది. కొంచెం ఈ నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు వీటిని అయితే నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా పుట్నాల పప్పు, ఆ పౌడర్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను గీలోనే. ఇలా ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఫ్లేవర్ తెలుస్తుందండి. మనం ఫ్రై చేసేటప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది అసలు పౌడర్ అయితే. ఇలా మొత్తం చక్కగా దగ్గరికి అయిపోయే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఫ్రై చేసేటప్పుడే. మా పిల్లలు అయితే ఏం చేస్తున్నావు మమ్మీ అనుకొని నా దగ్గరికి అయితే వచ్చేసారు. అంత మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చెప్పాను కదా, మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇల్లంతా కూడా. గీ ఎక్కువ వేసుకొని రోస్ట్ చేసుకోవడం వల్ల. ఈలోగా మనం ఇంకొక బౌల్ తీసుకొని ఈ బెల్లం ఉంది కదా, ఈ బెల్లాన్ని అయితే ఇందులో వేసుకొని కరిగించుకుందామండి. మనకి టైం సేవ్ అవుతుంది ఇలా కరిగించుకోవడం వల్ల. కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని కరిగించుకోండి. ఇలా ఫ్రై అవుతుంది కదా, ఇంకొక పొయ్యి మీద అయితే ఈ వాటర్ కూడా పెట్టుకొని బెల్లాన్ని అయితే కరిగించేసుకుందాము. ఈ బెల్లం అయితే మనకి
పాకం రావాల్సిన అవసరం లేదండి, ఓన్లీ కరిగితే సరిపోతుంది. అలా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఆ పౌడర్ని అయితే. బెల్లం చూసారు కదా, ఓన్లీ బెల్లం అయితే మనకి కరిగితే సరిపోతుంది, పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పౌడర్ కూడా మనకి వేగిపోయింది కదా, కలర్ కూడా చేంజ్ అయింది, దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఏ స్వీట్లో కానీ సాల్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ స్వీట్ అయితే. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం ఇలాచీ పౌడర్ ఎక్కువగానే వేసుకున్నాను. సాల్ట్ మాత్రం చిటికెడు వేసుకొని ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నానండి. చూసారు కదా, బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ఆ పౌడర్లో అయితే మనం వేసేసుకుందాం. కొంచెం హాట్గా ఉండగానే వేసుకోండి, మరీ కూల్గా ఉన్నప్పుడు కాకుండా హాట్గానే పోసేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం అయితే పోసుకుంటున్నానండి నేను. చూసారు కదా, మనకి ఉండలు కట్టేస్తూ ఉంటుంది, అందుకనే ఇలా మొత్తం అంతా చక్కగా పోసేసుకోవాలి. నేను కొంచెం కొంచెంగా అయితే పోసుకొని ఇలా కలుపుకుంటున్నానండి. ఇంకొకరు ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది, కానీ నేనే నా చేతితో వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉంటున్నాను. చూసారు కదా, ఇలా ఉండలు కట్టినా కానీ మనకి తర్వాత చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత కొంచెం లాస్ట్లో ఫైనల్గా నెయ్యి కూడా వేసుకుంటే ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది. చూడండి, చాలా ఈజీగా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మీకు ఇష్టమైతే షుగర్ వేసుకొని చేసుకోండి, కానీ బెల్లంతో చాలా హెల్తీ అని నేను బెల్లంతోనే వేసి చూపిస్తున్నాను. అక్కడక్కడ పప్పులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం అన్నీ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన స్వీట్ అయితే 5 నిమిషాల్లో చక్కగా రెడీ అయిపోతుంది, చాలా ఈజీ కూడా. ఇప్పుడు నేను ఇలా గరిటెలో వేసుకొని ఇలా సర్వ్ చేసేసుకుంటున్నానండి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన పుట్నాల పప్పుతో స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు ఫీడ్బ్యాక్ అయితే చెప్పేయండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇప్పుడు నేను ఎలా కుదిరిందో ఒకసారి టేస్ట్ చేసి మీ అందరికి కూడా చెప్పేస్తాను. నేను సిల్వర్ పేపర్ కూడా యాడ్ చేశానండి పైన. నా దగ్గర కొంచెం సిల్వర్ పేపర్ కూడా ఉంటే మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. మరి చూడండి, ఎంతో టేస్టీ అయిన స్వీట్, చాలా చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలు వచ్చేసరికి నేను 5 నిమిషాల్లో అయితే రెడీ చేసి పెట్టేశాను. ఇది ఆల్రెడీ నేను చాలాసార్లు చేశానండి, మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అందుకని మళ్ళీ మళ్ళీ అయితే ఇలా చేసి చూపిస్తున్నాను మీకు కూడా. చూసారు కదా, ఇలా అయితే నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది స్వీట్ అయితే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు ఫీడ్బ్యాక్ చేసి చెప్పేయండి. అక్కడక్కడ పప్పులు తగులుతూ చాలా టేస్టీగా ఉంది స్వీట్ అయితే, చాలా టేస్టీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా రెడీ చేసేసుకోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వరకు నా ఛానల్ చూసి ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.